ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో తీగలాగితే డొంక ఎక్కడెక్కడో కదులుతోంది. ఫైబర్ నెట్ విచారణ విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది? ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సిఐడి స్పీడ్ పెంచింది. ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో మరో అవినీతి బండారం బయటపడింది. ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం వెలుగు చూసిందన్నట్టుగా జీవీ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆర్జీవీ సినిమా వ్యూహానికి కూడా ఆయన 2,15,00,000 రూపాయలు నిధులు ఫైబర్ నెట్ నుంచి చెల్లించొచ్చా? అసలు ఏపీ ఫైబర్ నెట్ లో ఏం జరుగుతోంది? బాహుబలి, పుష్ప 2 ఎంత రేటుకి అమ్ముంటారు? 1000 రూపాయలు, 2000కి అమ్ముంటారు. కానీ వ్యూహం సినిమా టికెట్ రేట్ ఎంతో తెలుసా? 11,000. 2019కి ముందు ఏపీ ఫైబర్ నెట్కి కేవలం 108 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. అంటే ఒక నెలకి 40 లక్షల రూపాయలు మాత్రమే శాలరీ బిల్గా ఆ హయాంలో ఖర్చు జరిగేది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1360 మంది సిబ్బంది. ప్రతి నెల శాలరీ బిల్లే 4 కోట్ల రూపాయలు. ఆ రోజున 10 లక్షల కేబుల్ కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు కేబుల్ కనెక్టివిటీ 5 లక్షలకు పడిపోయింది. పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు 3,62,00,000 ఎగ్ పఫ్ఫులు తిన్నాడా? సీఎంగా అతను పెట్టినటువంటి పెన్నులపై ఖర్చు 9 కోట్లు. అసలు పెన్నులు వాడుతున్నారు ఎక్కడన్నా? వీళ్ళు దోపిడీ కోసమే దొంగ బిల్లులు. తిండికి తిమ్మరాజులు, పనికి పోతరాజులు అంటారు. ఇవాళ శాలరీలు తీసుకోవడానికి ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ పనితీరు పరంగా చూస్తే సగానికి సగం కనెక్టివిటీ తగ్గిపోయిన పరిస్థితి. ఇప్పుడు మరి ఆర్జీవీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇది బయటపడింది కుంభకోణం. కట్టేస్తాడా 2 కోట్లు వెనక్కి తిరిగి? ఎందుకంటే పేరు నాని కట్టాడు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకుల దగ్గర పనిచేసే వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని కూడా ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి వాటిల్లో ఉద్యోగులుగా చూపించి వాళ్ళ చేత ఏ రోజు ప్రభుత్వానికి ఉపయోగపడే ఏ ఒక్క గంట కూడా వాళ్ళు ప్రభుత్వానికి సర్వ్ చేయకుండా కూడా ప్రతి నెల లక్షలాది రూపాయలు ఇవాళ వాళ్ళకి శాలరీ బిల్లు కింద ప్రతి నెల ఖర్చు పెట్టడం జరిగింది. అంటే డ్రైవర్లకు జీతాలు, పని మనుషులకు జీతాలే కాదు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడి జీతం కూడా ఫైబర్ నెట్లోనే పెట్టారంటే ప్రభుత్వ ఖజానా ఎంతగా దోచేశారో ఇక్కడే కనపడుతోందన్నమాట. సొంత పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించి జీతాలు ఇచ్చే సంస్కృతి భారతదేశంలో 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఏ పార్టీలో చూడలేదు. నమస్తే. ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణాలు జరిగినట్టుగా ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి గారు ప్రకటించారు. మీడియా వేదికగా సంచలన అంశాలు ఆయన పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం మీద మనం చర్చిద్దాం. సార్ నమస్కారం. ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం వెలుగు చూసిందన్నట్టుగా జీవీ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అసలు ఏపీ ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుంది? ఏపీ ఫైబర్ నెట్ అనేది సమాచార విప్లవంలో భాగంగా ఒక చక్కటి సంకల్పంతో పెట్టిన ఒక కార్పొరేషన్. అదేంటంటే 149 రూపాయలకే అటు కేబుల్, ఇటు ఫోన్, ఇటు నెట్, ఈ సౌకర్యాలన్నీ ప్రతి ఇంటికి అందాలి. చైతన్యవంతులు కావాలి. అక్కడ విద్యార్థులు, యువత వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ఉపాధి పొందవచ్చు, స్వయం ఉపాధి పొందొచ్చు, వీటన్నిటి కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ లో ఇవాళ పందికొక్కులు పడ్డారు. అంటే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పెట్టినప్పుడు కేవలం 149 రూపాయలకే ఈ 3 సౌకర్యాలు ఇంటింటికి ఇచ్చారు. దాన్ని ఏం చేశారు? డబల్ చేశారు. దాన్ని 300 రూపాయలు చేశారు. పోనీ ఆ కనెక్షన్లు ఏమన్నా పెంచారా? చంద్రబాబు హయాంలో కనెక్షన్లు 10 లక్షలు పెరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వాటిని సగానికి కత్తిరేశాడు. అంటే 5 లక్షలకి అది ఎలా పడిపోయిందో ఆ కార్పొరేషన్ నిర్వహణే మనకి తెలుస్తోంది. ఇప్పుడు జీవీ రెడ్డి బాధ్యతలు చెప్పగట్టగానే బయట పెట్టినటువంటి కుంభకోణంలో ఇదొకటి. వ్యూహం సినిమా టికెట్ ఎంత రేటు? 11,000. ప్రపంచంలో ఏ సినిమా టికెట్ కూడా ఇంత రేటుకి అమ్మలా. బాహుబలి లేకపోతే నేను పుష్ప 2 ఎంత రేటుకి అమ్ముంటారు? 1000 రూపాయలు, 2000కి అమ్ముంటారు. కానీ వ్యూహం సినిమా టికెట్ రేట్ ఎంతో తెలుసా? 11,000. అక్కడ వ్యూహం సినిమాని ఫైబర్ నెట్లో రిలే చేశారు. ఫైబర్ నెట్లో రిలే చేస్తే ఎంతమంది చూశారు? దాన్ని 1800 మంది చూశారు. 1800 మంది చూస్తే మరి ఆర్జీవీకి ఎంత కట్టారు? 2 కోట్లు కట్టారు. అంటే ఒక వ్యూకి నీకు కట్టాల్సింది 100 రూపాయలు. 1800 వ్యూస్కి నువ్వు ఎంత కడతావు? 18,80,000 కట్టాలి. అంటే 2 లక్షలు కట్టాల్సింది 2 కోట్లు కట్టాడంటే ఒక వ్యూ కాస్ట్ ఎంత? 11,000 అనమాట. అంటే అంత గొప్ప సినిమానా? లేకపోతే ఎలా
అసలు దోచేశారో ఇక్కడ ఒకటి అనమాట. ఇప్పుడు మరి ఆర్జీవీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇది బయటపడింది కుంభకోణం, కట్టేస్తాడా 2 కోట్లు వెనక్కి తిరిగి? ఎందుకంటే పేరు నాని కట్టాడు. మొన్న ఆ గోడౌన్లలో రైస్ పట్టుకుంటే ఆ డబ్బు ఎంత చెప్పండి కట్టేస్తానని చెప్పి ఒకసారి 1 కోటి కట్టాడు, ఒకసారి 70 లక్షలు కట్టాడు, 1,70 లక్షలు కట్టాడు. వీళ్ళు డబ్బు తిరిగి కడితే దొంగ దొరవుతాడా అని కొల్లు రవీంద్ర కూడా ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ 2 కోట్లు మరి ఆర్జీవీ కట్టేస్తాడా నానిలాగా వెనక్కి తిరిగి? లేదు, కేసు ఎదుర్కొంటాడా? ఈ 2 కోట్లే కాదు, అప్పుడు కేవలం ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. 108 మంది ఉద్యోగులకు 40 లక్షలు చెల్లించాల్సిన చోట 4 కోట్లు చెల్లించారు. 108 మందిని నీకు 1300 మందిని పెంచేశారు. అంటే 1200 మందిని ఏ విధంగా తన యొక్క కార్యకర్తల్ని లేకపోతే తన సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇందులో ఉద్యోగాలకి చేర్చేసి ప్రభుత్వ ధనం ఎలా పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టారో మనం చూస్తున్నాం. అటు ఆర్టీజీఎస్లో జరిగింది అదే, ఇటు ఫైబర్ నెట్లో జరిగింది అదే, డిజిటల్ కార్పొరేషన్లో జరిగింది అదే. ఇవన్నీ కూడా ముసుగులు. వీళ్ళందరూ ఎవరా? వర్రా రవీంద్రారెడ్డి, లేకపోతే బోరగడ్డ అనిల్, లేకపోతే ఇంటూరి రవికిరణ్. వీళ్ళకి 50,000, 75,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఆ చిన్న వాసుదేవరెడ్డి, వీళ్ళందరూ కూడా మొత్తం ఈ కార్పొరేషన్ల సొమ్మంతా దోచేశారు. వీటన్నిటిపైన కూడా ఇవాళ విచారణ జరిపించాలి. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్లో మరో అంశం, అసలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు ఉద్యోగం ఇచ్చేస్తారు. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉండవు, కేవలం వాట్సాప్ సందేశం ఇస్తే ఇచ్చేస్తారు. సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సిస్టర్స్ కు విజయసాయిరెడ్డి సిఫారసుతో ఆ సంస్థలు ఉద్యోగాలు పొందడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సాయిరెడ్డికి శాంతికి ఉన్నటువంటి రిలేషన్స్ మీద గతంలో ఎలా వివాదాలు జరిగినాయో మనం చూసాం. సాక్షాత్తు శాంతి భర్తే కేసులు వేయడం, సాయిరెడ్డి పైన సవాల్ చేయడం, ఏదో డిఎన్ఏకి వస్తావా అంటూ ఆ శాంతి పుట్టిన బిడ్డ పైన సొంత భర్తే ఎలా మనం మదన్ మోహన్ మొన్న లోకేష్ బాబుని కూడా కలిసి ఏదో ఫిర్యాదు కూడా చేశారు. అతన్ని అన్ని ఇబ్బందులు పెట్టారు. అతను హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయటం. ఇప్పుడు ఈ ప్రియాంక, ఈ ఇందిర ప్రియదర్శిని, ఈ శాంతి సిస్టర్స్కి ఫైబర్ నెట్లో ఎందుకు మీరు ఉద్యోగం ఇచ్చారు అంటే చంద్రబాబు కేసుల్ని వాళ్ళు డీల్ చేస్తున్నట్టుగా, అంటే ఏదో లీగల్ అథారిటీగా వాళ్ళని నియమించి తాడేపల్లి ప్యాలెస్ నుంచే గౌతమ్ రెడ్డి పెట్టిన కేసు ఇది. అంటే ఫైబర్ నెట్ చైర్మన్గా గతంలో గౌతమ్ రెడ్డి, చంద్రబాబు పలానా అంశాలు ఎలా ఎలా మార్చాలి ఏంటి, ఆ ఫైల్ మొత్తం తయారైంది ఈ ఫైబర్ నెట్లోన. వాళ్ళంతా చిన్నపిల్లలు. ఎవరు? ఆ ఇందిరకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ ప్రియాంకకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంటే కేవలం అక్కడ సజ్జల డైరెక్షన్లోనే సాయిరెడ్డి స్క్రీన్ ప్లే, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు పైన ఫైబర్ నెట్ కేసు పెట్టడం. కానీ ఇవన్నీ వాళ్ళ రోజుకు ఒక స్కామ్ బయటకు వస్తుందంటే ఎలా ప్రజాధనం పప్పు బెల్లాల్లాగా దోచిపెట్టాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక ఫైబర్ నెట్లోనే కాదు, దగ్గర అతని విలాసాలకే 4,800 కోట్లు ఖర్చు పెట్టాడేమో. తెలుగుదేశం వాళ్ళు చూస్తున్న ఆ ప్రెస్ మీట్లో పెట్టిన లిస్టు చూస్తుంటే ఆ సర్వే రాళ్లపైన 700 కోట్లు, వాటిని తుడి చేయడానికి ఇప్పుడు మళ్ళా 15 కోట్లు కావాలి. ఆ బొమ్మలు అతనై పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మలకి 15 కోట్లు, అవి తుడి చేయడానికి మళ్ళీ 15 కోట్లు కావాలి. ఆ ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. బాత్ టబ్ ఖరీదు 36 లక్షలు అంట, లేకపోతే ఆ కమోడ్ ఖరీదు 15 లక్షలు అంట, ఒక ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు. ఇట్లా అసలు ఆ ఋషికొండ ప్యాలెస్లో ఒక మెయిన్ డోర్ ఖరీదు ఎంతో తెలుసా? దగ్గర 30 లక్షలు. అంటే దాంతో ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది అపార్ట్మెంట్. చిన్న టీపాయ్ ఖరీదు 50 లక్షలు. ఏది? యూ ఆకారంలో ఉన్నటువంటి టీపాయ్ ఖరీదు 50 లక్షలు. అక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్స్ కానీ ఎంత లగ్జరీ జీవితం అంటే జగన్మోహన్ రెడ్డి అతని సొంత సొమ్ము ఎంత ఖర్చు పెట్టుకున్నా మనకు బాధలేదు. కానీ ప్రజాధనాన్ని తన ఇంటి తాడేపల్లి ప్యాలెస్ మరమ్మతులకు ఖర్చు పెట్టాడని 30 అడుగుల ఫెన్స్ దానికి 12 కోట్లు, ప్రహరీ గోడకి 10 కోట్లు, అతని హెలీప్యాడ్కి 10 కోట్లు. ఏది? ఇంటి దగ్గర హెలీప్యాడ్కి ఎంత ఖర్చు అవుద్ది? జనరల్గా 20 లక్షలు అవుతుంది, అది 10 కోట్లు ఖర్చు పెట్టాడని. అసలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయాల. ప్రభుత్వ ఫర్నిచర్తోనే ఇప్పటికి 6 నెలలైనా కూడా అదే ఫర్నిచర్ కోసం గతంలో కోడెల శివప్రసాద్ని బలి తీసుకున్నారు. ఆయన చనిపోయేటట్టుగా ఎలా వేధించారో, కేసులు పెట్టారో ఆయన మీద, ఆయన కుటుంబం మీద 19 కేసులు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము ఎంత తగలేసినా పర్వాలేదంటున్నాం. ఎందుకంటే అతను సంపన్న సీఎం, దేశంలోనే సంపన్న సీఎంగా ఉన్నాడు. ఆయన పెన్ను ఖరీదే 1,30,000 అంట, ఆయన చెప్పుల ఖరీదు 1,00,000 రూపాయలు అంట, ఆయన తాగే డ్రింకింగ్ వాటర్ 5,000 రూపాయలు. ఇవన్నీ ప్రజాధనమే కదా సార్, ఆయన సొంత సొమ్ము కదా. మరి ఎలా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లాగా వాడేశాడో అంటే ఇప్పుడు మళ్ళీ ఎకానమీ క్లాసులో వెళ్తున్నాడు. ఇప్పుడు యలహంక ప్యాలెస్కి
తాడేపల్లికి చక్కగా ప్రయాణికులందరితో విమానంలో వెళ్తూ దండాలు పెడుతున్నాడు. ఈ పని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలా? అప్పుడు నీకు హెలికాప్టరా? అప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో తప్ప దిగవా? నువ్వు తాడేపల్లి నుంచి కిష్టాయపాలెం పోవటానికి 4 కిలోమీటర్లకి హెలికాప్టర్. వైసీపీ నేతల ఇంట్లో పనిచేసే వాళ్ళకి అలాగే డ్రైవర్స్ కూడా ఫైబర్ నెట్ నుంచి జీతాలు అందినట్లుగా క్లియర్ కట్ గా జీవీ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఈ అవకతవకల్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి సార్? అంటే డ్రైవర్లకు జీతాలు, పని మనుషులకు జీతాలే కాదు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడి జీతం కూడా ఫైబర్ నెట్లోనే పెట్టారంటే అసలు ప్రభుత్వ ఖజానా ఎంతగా దోచేశారో ఇక్కడే కనపడుతోంది అన్నమాట. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏంటిది ఆ పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు 3,62,00,000 ఎగ్ పఫ్ఫులు తిన్నాడా? అరే రే, అతని పెన్నుల ఖరీదు 5 ఏళ్లలో సీఎంగా అతను పెట్టినటువంటి పెన్నులపై ఖర్చు 9 కోట్లు అండి. అసలు పెన్నులు వాడుతున్నారు ఎక్కడన్నా? ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వచ్చింది. కేవలం ఏంటంటే వీళ్ళు దోపిడీ కోసమే దొంగ బిల్లులు పుట్టించారని, దొంగ బిల్లులతో ఈ విధంగా డబ్బులు డ్రా చేశారని స్పష్టంగా కనపడుతున్న దాంట్లో ఇప్పుడు ఆ డబ్బులు రిలీజ్ చేసింది ఎవరు? ఆ డబ్బులు మళ్ళీ రికవరీ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ మొత్తం ప్రజాధనాన్ని మళ్ళా రికవరీ చేస్తేనే ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి న్యాయం చేసినట్టు, ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలకి న్యాయం చేసినట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 పోస్టులు, అలాగే భారతిరెడ్డి గారు 5, వైఎస్ అవినాష్ రెడ్డి 115 పోస్టులు, ఇలా మిథున్ రెడ్డి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సిఫారసులు ఇచ్చి ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్, కాల్స్ ద్వారా అనేక రకాలుగా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కల్పించారు ఏపీ ఫైబర్ నెట్ లో. ఈ విషయంపై మీ స్పందన ఏంటి సార్? అంటే అది ఫైబర్ నెట్ కాదంట, దాని పేరే మార్చేశారు. ఫైబర్ నెట్ అంటే వైసీబీ క్యాడర్ జాబ్ నెట్గా మార్చిన పరిస్థితుల్లో అందులో ఉన్నది శాశ్వత సిబ్బంది 3 అంటే 1360 మందిలో 3 ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్. అంటే 1360లో 3 అంటే ఇక నీకు 1357 మంది వైసీపీ కార్యకర్తలేనా? ఇప్పుడు మీరు చెప్పారు అవినాష్ రెడ్డి ఒక 115 మందిని నియమించాడంట. అట్లాగే మధుసూదన్ రెడ్డి ఫార్మర్ ఎండి, అతను ఒక 75 మందిని, మిథున్ రెడ్డి ఒక 25 మందిని, విజయసాయి రెడ్డి ఒక 15 మందిని, ఇక మేడం భారతి మరి ఆమె కూడా మరి బాగోదు కదా, ఆమె ఒక 5గురిని, ఇక సారు ఏది జగన్ సార్ అయితే 5గురిని. ఇట్లా అసలు ఎలా నీకు వైసీపీ కార్యకర్తల ఉపాధి కేంద్రంగా అది మారిందనేది మనకు అక్కడే కనపడుతోంది. గతంలో 40 లక్షల రూపాయల జీతాలకైతే నెలకి ఇప్పుడు 4 కోట్లు అంటే 3,60,00,000 నెలకి పప్పు బెల్లాలాగా పంచిపెట్టాడు. అంటే నీకు దగ్గర సంవత్సరానికి 40 కోట్లు అంటే 5 ఏళ్లలో నీకు 200 కోట్లు ఒక ఫైబర్ నెట్లోనే వైసీపీ క్యాడర్ తినేసిందంటే అసలు ఏమి తిన్నారు, ఏమి మేశారు, నాకేశారు అన్నమాట. ఒక రకంగా ఖజానా మొత్తం తుడిచిపెట్టిన పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించి జీతాలు ఇచ్చే సంస్కృతి భారతదేశంలో 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఏ పార్టీలో చూడలేదు. మనం చూసాం ఇప్పుడు 75 ఏళ్ళు దాటిపోయింది కదా దగ్గర. ఈ పరిస్థితుల్లో ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానులయ్యారు. ఎవరికన్నా ఈ ఆలోచన వచ్చిందా? ఒక కార్పొరేషనే 1260 కోట్ల అప్పుల్లో అంటే మరి నీకు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? అదేమంటే అప్పుల మీద వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. ఒకరోజు 10 లక్షల కోట్లు అంటారు, ఒకరోజు 12 లక్షల కోట్లు అంటారు, ఒకరోజు 14 లక్షల కోట్లు అంటారంటూ ఎగతాళి చేస్తాడు. తద్వారా ఏదో నమ్మకం పెంచుకోవాలని చూస్తాడు. అతని జెండా మోసినాడికి కూడా 75,000 రూపాయల జీతం ఇచ్చాడంట. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకు తిరిగినాడికి ఎంత? సింగం హర్షవర్ధన్ రెడ్డి 75,000 రూపాయల శాలరీ. ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టాడో అక్కడే కనపడుతుంది. ఎవరికి? ప్రజలకు కాదు అతను పంచిపెట్టింది, పార్టీ కార్యకర్తలకి, నాయకులు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ ఇవాళ 2,000 కోట్లు నొక్కారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత? 2,000 కోట్ల రూపాయలు అంటే 175 నియోజకవర్గాల్లో 3.5 లక్షల కోట్లు అక్కడే కొల్లగొట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టింది ఇంకా అది అదనం. ఇది కాకుండా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని 5 లక్షల కోట్ల ప్రజాధనం ఒక్క జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ దోచేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆయన విజ్ఞప్తిని మన్నించి ప్రజలు 175 స్థానాలున్న అసెంబ్లీలో 150 స్థానాలతోటి ఘన విజయం కట్టబెట్టారు. ఆయన కూడా 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు చాలా అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఇట్లా చేతులు ఇట్లా ఊపుతా, నేను ప్రజలకు ఇంత లబ్ధి చేకూరుస్తా, అంత లబ్ధి చేకూరుస్తా, నేను విద్యుత్ ధరలన్నీ తగ్గిస్తా, ఇట్లాంటి రకరకాల ప్రసంగాలు చేశారు. కానీ వాస్తవ రూపంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రజలు కడుతున్న పన్నుల మీద తమ ఇష్టపూర్వకంగా తాము ఏ విధంగానైనా సరే వాటిని ఖర్చు పెట్టుకునే హక్కు స్వేచ్ఛ ప్రజలు ఇచ్చారన్న భావనకి వెళ్ళిపోయారు.
రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లాకి బిజినెస్ రూల్స్ కి కట్టుబడి పరిపాలన చేయాలి. ప్రజలు కట్టే పన్నుల డబ్బుకి కస్టోడియన్ గానే పాలకులు ఉండాలి తప్ప తమ ఇష్టారీతిన తమ సొంత జేబు ఖర్చులాగా వాడుకోవడానికి ఆస్కారం లేదు అనేది కనీస మాత్రం అవగాహన లేకుండా ఇష్టారీతిగా ప్రజల డబ్బుతోటి చెలగాటం ఆడారు. ఎన్నో సందర్భాల్లో మనకు అది రుజువైంది. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండి అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ప్రజలకు ఇవ్వటం అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న పాపానికి ప్రజల ప్రభుత్వ వనరులకు నష్టం కలిగిస్తున్నారు అని చెప్పని కారణంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రకృతి వనరులు లేదు ప్రభుత్వ వనరులు వీటికి నష్టం కలిగించారు అని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ ని తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఆయన ఏ విధమైన వ్యవహారాలు కనపరిచారు? ఆయన వ్యవహారాలు ఎలా ఉంది? ఆయన ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించారా లబ్ధి చేకూర్చారా అనేది మనం పరిగణలోకి తీసుకుంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరిగిన అమరావతి పనులను స్తంభింపజేయడం ద్వారా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన నిర్మాణాలని ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం ద్వారా ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించారు. కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిన ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం ద్వారా చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఒక్క యూనిట్ కరెంటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండానే 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కింద చెల్లించడం ద్వారా ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారు. సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ప్రభుత్వ భవనాలకి తన పార్టీ రంగులు వేయటం ద్వారా మళ్ళీ తిరిగి వాటిని మార్చడం ద్వారా 2,600 కోట్ల రూపాయలు ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ వనరులకు నష్టం జరిగిందనేది వాస్తవం. దాంట్లో భాగంగానే ఇవాళ ఏపీ ఫైబర్ నెట్, ఈ ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాల గురించి మనకు వస్తున్న వార్తలు చూస్తుంటే మనకేం విస్తుగొలిపే విషయాలు ఏం లేవు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రభుత్వ విభాగాలని వాళ్ళ ఇష్టారీతిన సొంత ఆస్తుల్లాగా పరిగణించారు. గతంలోనూ చూసాం కదా, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం దోహదం చేసిన జస్టిస్ నాగార్జున రెడ్డి గారిని ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈఆర్సీగా చైర్మన్ గా నియామకం చేశారు. అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్యకి ఒక పదవి కట్టబెట్టారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమించారు. అంటే ఎన్నికలకు ముందు న్యూట్రల్ ముసుగులో తన గెలుపుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మనోభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచడానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చారు. అలాగే డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసిన సింగం హర్షవర్ధన్ రెడ్డి అనే అతనికి, అలాగే డ్రైవర్లకి పని వాళ్ళకి అందులో ఉద్యోగాలు కల్పించడం, 75,000 మినిమం శాలరీ కల్పించడం, అసలు ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు. ఆ పని వారికి కూడా ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించడానికి ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వంలో లక్షల జీతాలతోటి అకామిడేట్ చేసుకున్నారు. అలాగే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకుల దగ్గర పనిచేసే వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని కూడా ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి వాటిల్లో ఉద్యోగులుగా చూపించి వాళ్ళ చేత ఏ రోజు ఒక్క గంట కూడా వాళ్ళు ప్రభుత్వానికి సర్వ్ చేయకున్నా కూడా ప్రతి నెల లక్షలాది రూపాయలు ఇవాళ వాళ్ళకి శాలరీ బిల్లు కింద ప్రతి నెల ఖర్చు పెట్టడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజిలెన్స్ విచారణ చేయించుతా ఉంటే ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తుంటే మనకి తేడతనం అవుతుంది. ఏంటి అంటే 2019కి ముందు ఏపీ ఫైబర్ నెట్ కి కేవలం 108 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. అంటే ఒక నెలకి 40 లక్షల రూపాయలు మాత్రమే శాలరీ బిల్లుగా ఆ హయాంలో ఖర్చు జరిగేది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1360 మంది సిబ్బంది, ప్రతి నెల శాలరీ బిల్లే 4 కోట్ల రూపాయలు. అదే సందర్భంలో ఆ రోజున 10 లక్షల కేబుల్ కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు కేబుల్ కనెక్టివిటీ 5 లక్షలకు పడిపోయింది. అంటే 108 మంది సిబ్బంది ఉన్నప్పుడు 10 లక్షల కనెక్టివిటీ ఉంటే 1360 మంది సిబ్బంది పెంచిన తర్వాత మరింత మెరుగైన పనితీరు కనిపించి ఆ 10 లక్షలను ఒక 40 లక్షలకు 50 లక్షలకు పెంచాల్సిన స్థితిలో, ఎందుకంటే సిబ్బంది 10 రెట్లు పెరిగారు కానీ వాస్తవ రూపంగా చూస్తే కనెక్టివిటీ సగానికి పడిపోయింది. అంటే తిండికి తిమ్మరాజులు, పనికి పోతరాజులు అంటారు. ఇవాళ శాలరీలు తీసుకోవడానికి ప్రతి నెల వేల మంది ఉద్యోగులు ఉన్నారు కానీ పనితీరు పరంగా చూస్తే సగానికి సగం కనెక్టివిటీ తగ్గిపోయిన పరిస్థితి. దీనికి తోడు 1260 కోట్ల రూపాయలు దాని మీద రుణం మిగిలిపోయింది. వీటికి తోడు ఇప్పుడు మనం కొత్తగా మనకి వస్తున్న వాస్తవాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసం రామ్ గోపాల్ వర్మ చేత వ్యూహం, శపథం అని చెప్పని 2 సినిమాలు తీయించారు. ఆ 2 సినిమాలకి కూడా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నారు. వ్యూస్ ప్రాతిపదిక మీద మీకు రెవెన్యూ పే చేస్తామని చెప్పని. ఆ వ్యూస్ చూస్తే 1845 వ్యూస్ వస్తే దాన్ని 1,40,000 వ్యూస్ గా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వ పరంగా కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. వాస్తవంగా ఇది ఒక ఫ్రాడ్. అదే సందర్భంలో యాత్ర 2 అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రాతిపదిక ఒక సినిమా తీస్తే దానికి మమ్ముట్టి గారికి 50 లక్షల రూపాయలు ఆయన సినిమాలో నటించినందుకు ఇచ్చే రెమ్యునరేషన్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపజేశారు. ఏ విధంగా ఇవి చెల్లుబాటు? ఖచ్చితంగా 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ జరిగిన అవకతవకల మీద స్పష్టమైన విచారణ జరిగి తెరాల్సిందే, వాస్తవాలు వెలుగులోకి రావాల్సిందే. ఇప్పటికే ఇదే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పని కేసు నమోదు చేశాడు. ఇవాళ అదే గౌతమ్ రెడ్డి ఒక హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్నాడు. 100కి 100 ఈ బాధ్యులందరి మీద విచారణ జరగాల్సిందే. ఈ ప్రభుత్వ వనరుల్ని
ఇష్టారీతిన చెలరేగిపోయి ఖర్చు పెట్టుకొని వాళ్ళ సొంత పార్టీ వనరులకి పార్టీలో పనిచేసే యంత్రాంగానికి ప్రభుత్వ వనరులను దోచిపెట్టిన అంశం ఇవాళ సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళందరి మీద కేసు నమోదు చేయాల్సిందే. ROR యాక్ట్ కింద వాళ్ళందరికీ చెల్లించిన ప్రతి ప్రజాధనాన్ని ప్రతి పైసాని రికవర్ చేయాల్సిందే. గతంలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఏకంగా ప్రస్తుత సీఎం అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అయితే ఇన్ని ఆధారాలు దొరుకుతున్నా ఇన్ని 6 నెలల్లో అనేక విషయాలు అవినీతి వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పటి వరకు అరెస్టులు జరగలేదు, చట్ట ప్రకారంగా అంటే స్పీడ్గా ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? కూటమి ప్రభుత్వం ఆచితూచి ముందుకు అడుగేస్తుందా? అసలు ఏంటి, ఎందుకు లేట్ అవుతా ఉంది? అంటే దీన్ని ఫిక్సింగ్ ద నెట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నడుస్తోంది ఏంటంటే ఒక వేట నడుస్తుంది, హంటింగ్. హంటర్స్ వేటాడబోయే ముందు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. క్రూర మృగాలను బంధించాలంటే ఆషామాషిగా వెళ్ళి మీద పడితే మనల్ని మింగేస్తాయి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఒక మృగాన్ని బంధించాలంటే దానికి ముందు ఒక కందకం అవ్వాలా, దాని మీద ఏదో గడ్డి ముళ్ళు ఇవన్నీ వేయాలా, అది ఆ కందకం దగ్గరికి రావటం, పడిపోవటం, దాన్ని పట్టించటం, బంధించటం, వలలు వేయడం, ఇక అన్ని తర్వాత పరిణామాలు ఒక క్రమదశల్లో జరుగుద్ది క్రూర మృగ వేట. ఇప్పుడు అది నడుస్తోంది. 6 నెలలుగా నడుస్తున్న దాంట్లో ఫిక్సింగ్ ద నెట్స్. శ్వేతపత్రాలు వేశారు. ఇవాళ శాండ్ మీద లేకపోతే లిక్కర్ మీద వేసిన ఆ శ్వేతపత్రాలలో 2 కేసులు పడ్డాయి. అటు అతను అరెస్ట్ చేశారు వెంకటరెడ్డిని, ఏపీ ఎండిసి మాజీ ఎండి. అతనికి ఏదో బెయిల్ కూడా వచ్చినట్టుంది. అతను ఎక్కడెక్కడో దాక్కున్నాడు, అతను పరారైపోయాడు. అతన్ని పట్టుకొచ్చారు ఎక్కడ, కంటోన్మెంట్ నుంచి. వాసుదేవరెడ్డి లిక్కర్ అదొక ఉచ్చు వేశారు, వాళ్ళ పడ్డాడు, నీకు మరి పట్టారు. ఇంకా అక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అదొకటే కాదు, అన్ని చోట్ల ఇవాళ ల్యాండ్ మాఫియా, ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. భూమి జోలికి వెళ్తే కబడ్దార్ అంటున్నారు. ఎవరైనా సరే వాళ్ళ 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. ఏది భూ కబ్జాలు కనుక పాల్పడ్డట్లయితే నీకు స్పష్టంగా కనపడుతున్నటువంటి దీంట్లో అటు ఇసుక అంటుకున్నా, ఇటు మద్యం అంటుకున్నా, నీకు భూమిని అంటుకున్నా కాలే పరిస్థితి తీసుకొచ్చారు. మీరనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎత్తుతారు అంటే ఆయన భాషలో మాట్లాడాలంటే, అప్పుడు ఏదో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే నేను లండన్లో ఉన్నా నాకు తెలియకుండా ఎత్తారనో ఏదో అన్నట్టున్నాడు. ఇతన్ని ఎప్పుడు ఎత్తుతారంటే ఎత్తుతారు, తొందర ఏముంది, ఎవరు ఎత్తుతారో చూడాలి. పాత కేసుల్లో సిబిఐ ఈడీ ఎత్తుద్దా? ఆల్రెడీ సుప్రీంకోర్టు అడిగింది, 2 వారాలే గడువు పెట్టింది, ఎప్పుడు ఎత్తుతారని అడిగింది. అసలు ఏం జరిగిందని అడుగుతోంది. అదే కాదు, ఇప్పుడు కొత్త కేసులు పడుతున్నాయి. ఇప్పుడు వరుస పెట్టి RRR కేసులో ఉన్నాడు అతను, A3. రఘురామకృష్ణరాజుని మరి ఆ గుంటూరు సిఐడి కార్యాలయంలో పెట్టిన చిత్రహింసల కేసులో నీకు A4 అరెస్ట్ అయ్యారు. అందరూ అరెస్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ముందస్తు బెయిల్స్ వేస్తున్నారు, లేకపోతే క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. మంట పుడుతుందా, పుడతలేదా? చుక్కలు చూపిస్తోందా, కూటమి చూపించట్లేదా? తొందరే ఉంది.